హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి యూనివర్స్. ఈరోజు మనం చిక్పేట షాపింగ్కి వెళ్తున్నాం. శ్రావణ మాసం షాపింగ్. మేమైతే 12:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర బైక్లో స్టార్ట్ అయ్యామన్నమాట. నార్మల్గా అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, మరి ఈ టైంలో ఎందుకో ట్రాఫిక్ లేదు. మామూలుగా వెళ్ళాలంటే మాకు 1.5 hours 2 hours పడుతుంది విత్ ట్రాఫిక్లో, కానీ మేము పర్వాలేదు బాగానే వెళ్ళాము. వెళ్ళే దారిలో చెట్లు అవన్నీ చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది కదా. మేమైతే 1:30కి రీచ్ అయ్యాము. అదే ట్రాఫిక్ కాదు, లైట్గా ఉంది, చూపించాను కదా మీకు, అలా ఉంది. మేమైతే ఫస్ట్ శారీస్ తీసుకుని వెళ్ళాం. ప్రియా శారీస్ అని ఇక్కడ అంతకుముందు కొంచెం రీజనబుల్గా ఇస్తారు అంకుల్, అందుకని చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా అంకుల్ కూడా చాలా ఓపిక్గా నిదానంగా మనకు కావాల్సిన డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా చూపిస్తారు. మనకు కావాల్సిన రేంజ్లో కూడా ఉన్నాయి, రీజనబుల్గానే ఉంటాయి. ఏ రేంజ్లో కావాలన్నా చూపిస్తారు మీకు శారీస్ అనేటివి. ఇది మనం స్టార్టింగ్లోనే రైట్ సైడ్ మేము బట్టలు కొనడానికి లోపలికి శారీస్ తీసుకోవడానికి అమ్మవారికి శారీస్ అయితే మాకు అయితే చాలా బాగా నచ్చాయి. నా ఫ్రెండ్ నేను కూడా ఒక 2 శారీస్ తీసుకున్నాము ఈ షాప్లో. నేను అంతకుముందు కూడా తన దగ్గర తీసుకున్నాము, ఈ అంకుల్ దగ్గరే రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగున్నాయి కూడా. శారీస్ 600 అలా పడుతున్నాయి. ఓపిక్గా అనేది ఏ రేంజ్లో కావాలన్నా తన శారీస్ అనేది బాగా చూపిస్తాడు ఓపిక్గా. నెక్స్ట్ వచ్చి పూజా సామాన్ అనేది పర్చేస్ చేయడానికి ఇంకొక షాప్కి వచ్చాము. ఇక్కడ మనకు ఏమి కావాలన్నా పూజకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ప్రమిదలు కానీ విగ్రహాలు కానీ మొత్తం పూజకి కావాల్సిన కాపర్ సామాను ఇత్తడి మొత్తం ఇక్కడే దొరుకుతాయి మనకు. చూడండి, చిన్న చిన్న విగ్రహాలు, గంటలు, ఒక దీపము, బుజ్జి అమ్మవారి విగ్రహాలు, ఇంకా చాలా కొంచెం పెద్దవి, మీడియం సైజువి. ఇవైతే కుందన్లు, దీపారాధన చేసుకుంటాం కదా కుందన్లు, అవి కూడా ఇక్కడే దొరుకుతాయి మనకు. ఇంకా రాధాకృష్ణుని బొమ్మలు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, మనకు విగ్రహాలు కూడా అక్కడే దొరుకుతాయి. పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా, అవి టెంపుల్స్లో పెట్టుకునే గంటలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. చూడండి, విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి 1 gram గోల్డ్ పర్చేస్ చేసుకోవడానికి ఇంకో షాప్కి అనేది వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. మాకైతే అంత పెద్దగా అంత కాస్ట్ అని కూడా నాకు అనిపించలేదు. రీజనబుల్, ఎవరైనా కొనవచ్చు అనే రేంజ్లోనే ఉన్నాయి. వీళ్ళు గ్యారంటీ కూడా ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే 25% అనేది ఆఫర్ ఉంది వాళ్ళ షాప్లో. ఇదిగోండి, మనకేమి హారాలు కావాలన్నా, డాలర్స్, రింగ్స్, పెద్ద పెద్ద అమ్మవారి డాలర్లు, బ్రేస్లైట్లు, చెవులీలు, చెంపచరాలు, నక్లీస్లు అన్నీ కూడా వీళ్ళ షాప్లో దొరుకుతాయి. ప్రజెంట్ అయితే 25% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. ఈ హారాలు కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. ఇవి ముత్యాల దండలు, కెంపుల్స్, అవి కూడా రీజనబుల్గానే అనిపిస్తున్నాయి నాకైతే. మేమైతే అన్నీ తీసుకోలేదు, కానీ మాకు అవసరమైన వరకే మేము తీసుకున్నాం అనమాట. అవి కూడా నేను ఇంకొక వీడియోలో అన్బాక్సింగ్ చేసి ఏమేమి తీసుకున్నామో అన్నీ మీకు నేను చూపిస్తాను. చూడండి, చైన్స్, తాళిబొట్టు సరుళ్ళు, మనకు కావాల్సిన ఇప్పుడు ప్రజెంట్ శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్క షాప్లో అమ్మవారిని అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఇవి వేరే వాళ్ళు తీసుకున్నారు, బ్లాక్ బీడ్స్. ఇవి కూడా చాలా తక్కువ అనుకుంటున్నాను, రేట్ కూడా చాలా తక్కువ చెప్పేస్తాను. ఇప్పుడు మనం చిక్పేటలో తీసుకున్న వస్తువులని అన్బాక్సింగ్ చేసేసుకున్నాము. వీటిలో కొన్ని వస్తువులు అయితే రాజావారి స్ట్రీట్లో కూడా కొన్నాము. అది చిక్పేటలో ఒక స్ట్రీట్ అనమాట. అక్కడ మనకు దేవుడికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. లైక్ పూజ సామాను అంటే ఇలాంటివి, లైట్స్ అవన్నీ. ఇవ్వండి, ఇవన్నీ అయితే నేను అక్కడే తీసుకున్నాను. డ్రెస్సెస్ కానీ, ఈ చెప్పులు కానీ, బ్లౌజెస్ కానీ, అలా లైట్స్ కానీ, అలా లీవ్స్ కానీ, ఇంకా
ఇంకా అన్నీ అక్కడే తీసుకున్నాను. మీకు ఒక్కొక్కటి విడివిడిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, ఎంత పడ్డాయి, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను. ఇంకా కొన్ని వచ్చి నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మన దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఇప్పుడు వచ్చి చిక్పేటలో మనం ఏమేమి కొన్నామో అవి అయితే మీకు అన్బాక్సింగ్ చేసి నేను చూపిస్తాను అనమాట. ఒక్కొక్కటి ఎంతెంత రేటు పడ్డాయి, ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎలా అనేది మీకైతే నేను ఈ అన్బాక్సింగ్లో నేను మీకు చూపిస్తాను. ఈ కుందన్లు అయితే నాకు ఫస్ట్ చూపించిన షాప్లో తీసుకున్నాను. కొంచెం చిన్న ఇవైతే 1800 రూపీస్ పడ్డాయి. ఫస్ట్ అయితే మాకు కొంచెం 2000 అలా చెప్పారు, బార్గెన్ చేయగా ఒక 200 అలా తగ్గించారు. అంతే బాగానే ఉన్నాయి, అలా తగ్గిస్తారనమాట. కుందన్ల సైజు కూడా పెద్దవే. ఇవి వచ్చి బుజ్జు కుందన్లు అనమాట. ఇవి వచ్చి పేరు వచ్చి 800 పడ్డాయి. బాగున్నాయి, పైన నెమళ్ళు వచ్చి అలా బాగున్నాయి కుందన్లు అయితే. నెక్స్ట్ వచ్చి ఇది కామాక్షి అమ్మ దీపం అని కొంతమంది వైభవ లక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు పెట్టుకుంటారనమాట. అదైతే ఒకటి తీసుకున్నాము, అది కూడా చూపిస్తాను. కొంతమంది ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు కూడా పెట్టుకుంటారు. ఇదిగోండి కామాక్షి అమ్మవారి దీపం. ఇదైతే మాకు 350 అలా పడింది అక్కడ. మేము ఇక్కడ బయట అడిగితే ఇంకా ఎక్కువ చెప్పారు, 700 అలా చెప్పారు. పర్వాలేదు, మాకు అక్కడ రీజనబుల్గా అని కూడా అనిపించింది కాస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చి హారతి అనమాట. హారతి ఇచ్చేకంటే అయితే హారతి ఇస్తాం కదా, అది కూడా అక్కడే తీసుకున్నాము. అది కూడా ఒకటి తీసుకున్నాం, అది కూడా కొంచెం తక్కువ. జర్మన్ సిల్వర్ అమ్మవారు, సిల్వర్ అమ్మవారు. ఇది ఇంకొక షాప్ జర్మన్ సిల్వర్ అమ్మవారు, ఇది 100 వేరే షాప్ లో పడింది. జర్మన్ సిల్వర్ కాబట్టి మనకు 100 రూపీస్కే వచ్చింది. రాజావారి స్ట్రీట్ లో తీసుకున్నాను. ఇది బాగుంది, అమ్మవారు బాగున్నారనమాట. ఈ కలసం చెమ్మ అనేది ఊరి దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది దేవుడికి వాటర్ పెట్టాం కదా, అక్కడ స్వామి వారికి అది గంట కూడా తీసుకున్నాను. ఇవి పువ్వులు ఉంటాయి కదా, వైభవ లక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కొంతమంది ఈ పువ్వులతోనే పూజ, మ్యాక్సిమం ఈ పువ్వులతోనే పూజ చేస్తారు. అందుకని ఈ పువ్వులు 108 పువ్వులు వస్తాయి ఒక పౌచ్లో. ఇది రేట్ గుర్తులేదు నాకు. నెక్స్ట్ వచ్చి తామర పువ్వులు అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి అయితే. పేరు వచ్చి 120 పడ్డాయి. చిట్టి గాజులు, అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా 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 ఇష్టం అంట. అందుకని ఒక 2 జతల చిట్టి గాజులు అయితే తీసుకున్నా అమ్మవారికి మాల వేయడానికి. చిట్టి గాజులు మాల వేసి నెక్స్ట్ వస్త్రము, ఇదైతే వస్త్రం కూడా అమ్మవారికి అమ్మవారికి పైన పట్టంకి అలా వేసుకుంటాము. ఇవి వచ్చి పూజకి శంకు చక్ర దగ్గర పెట్టుకుంటాను. కుబేరా డాలర్స్ పిల్లలు ఒక 9 వస్తువులు, గురిగింజలు, ఇంకా వాటిలో కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. అమ్మవారికి యూజ్ చేసేటివి, అమ్మవారి దగ్గర పెట్టేటివి. చెప్పాను కదా, ఇది వస్త్రం, అమ్మవారి వస్త్రం. ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ యూజ్ చేస్తారు, మన సైడ్ కూడా యూజ్ చేస్తారు, నాకు తెలీదు. పసుపు కుంకుమ కూడా అక్కడే, పసుపు కుంకుమ ప్యాకెట్స్. ఇవన్నీ ఇంకొక వేరే షాప్లో తీసుకున్నాము. వర్షం పడుతుంది అందుకే వీడియో తీయలేకపోయాను. ఒక ప్యాకెట్స్ తీసుకున్నాం తాంబూలానికి, తాంబూలం ఇవ్వాలి కదా మొత్తం. అందుకని ఇవైతే చాలా చీప్ అండి, 10 రూపీస్కే ఇచ్చేసారు ఒక కట్ అయితే. అవి 2 కలిపి ఒక 20 రూపీస్ అంతే. ఇది అయితే ఒక 4 వచ్చి 50 రూపీస్. ఇక్కడ రోడ్డు మీద పెట్టుకొని అమ్మట్లేదు అనమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇవైతే ఇవి దీపావళి కానీ మనం అమ్మవారి దగ్గర కానీ పెట్టుకోవచ్చు. ఒక దగ్గర వచ్చి మాకు 250 చెప్పాడు, ఇంకో దగ్గర 300 చెప్పాడు. మేము ఫస్ట్ కానీ తీసుకున్నాం 300కి, ఆవేశపడిపోయామన్నమాట మేమైతే. తీసుకోవాలి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆవేశపడి ఫస్ట్ తీసేసుకున్నాం. అందుకే అండి 4 షాపులు తిరిగి రేట్ కనుక్కొని తీసుకోవాలంటారు పెద్దలు. ఇవి వచ్చి ఇవి చిన్న అంతకుముందు మీషోలో ఆర్డర్ చేశాను. ఇది కూడా చిక్పేటలో తీసుకున్నాము, వేసుకోవడానికి సెట్ అనమాట. రేట్ గుర్తులేదు, బట్ జర్మన్ సిల్వర్ అనమాట. బాగుంటాయి అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం అలా పూజ గదిలో పెట్టడానికి బాగా యూజ్ అవుతున్నాము. ఇంకా వెండి కుంకుమరిని, ఇది నేను అమ్మ వాళ్ళ ఊరి దగ్గర తీసుకున్నాము. ఇది
ముందే తీసుకున్నాను కాబట్టి స్టోర్ చేసి పెట్టుకున్నాను కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి. లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ కూడా నేను ఇది మన ఆంధ్రాలోనే తీసుకున్నాను. కాకపోతే మీకు బాగుంది కదా, కలగా ఉంది అమ్మవారు అనేది, చాలా కలగా ఉంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి ఫేస్. ఇది కూడా అక్కడ మనకు చిక్పేటలో దొరుకుతుంది. ఇదైతే అమ్మవారి ముందు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇది కూడా అమ్మవారి ఫేస్. ఇది కూడా మన సైడ్ తీసుకున్నాను, జర్మన్ సిల్వర్ అమ్మవారు అండి. ఈ ఫేస్ అయితే నాకు రియల్ ఫేస్ చూసినట్టే ఉంటుంది, అసలు అమ్మవారిని చూసినట్టే. చాలా బాగుంది కదండి. ఇవి ఫేస్లు కూడా మనకు చిక్పేటలో దొరుకుతాయండి. ఇదైతే బౌల్ అన్నమాట, ఫ్రూట్స్ వేసుకోవడానికి, ఏదైనా ప్రసాదం పెట్టుకోవడానికి కానీ అలా బాగుంటుంది ఒకటి ప్లేట్, అందుకని తీసుకున్నాను. ఇది చిన్న బుజ్జిది, ఇందాక అమ్మవారి విగ్రహం చూపించాను కూడా, కదా, ఇందాక జర్మన్ సిల్వర్ అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి పీట అండి. పీట అనేది తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాసో అండి. ఇత్తడిలో అమ్మవారి విగ్రహం, 2 సైడ్లు ఏనుగులు వచ్చి చాలా బాగుంది. చూడడానికి తక్కువే అండి, ఆ షాప్ అయితే మాకు చాలా తక్కువే పడ్డాయి. అంత ఎక్కువ ఏం పడలేదు కానీ రీజనబుల్గానే ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, 2 ఏనుగులు వచ్చి, చూడండి ఎంత బాగుందో అమ్మవారు బుజ్జిగా 2 ఏనుగులు వచ్చి ఎంత చక్కగా ఉన్నారో కదా అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి అరటి పిల్లకలు స్టాండ్స్ అండి. ఇవి కూడా చిక్పేటలోనే దొరుకుతాయండి, బాగుంటాయి. అటు అరటి పిల్లకలు నిలబెట్టుకోవడానికి, మనం వినాయక చవితికి కానీ ఇలా వరలక్ష్మి వ్రతము, వైభవలక్ష్మి వ్రతం ఇలా చేసుకునేటప్పుడు అరటి పిల్లకలు తెచ్చుకుంటాం కదా, వాటిని స్టాండ్ చేసుకోవడానికి అవి. ఇది మామూలుగా పూజ సెట్ తీసుకెళ్తాం కదా, పూజ తీసుకెళ్ళి కాదు. ఇది ఇత్తడి పళ్ళెం అండి. మనం పూజ సామాన్లు పెట్టుకోవడానికి, ఇది కూడా పూజ సామాన్లు అలా పెట్టుకోవడానికి, లేదంటే ప్రసాదం పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది మనకు. ఇది వచ్చి పూజలకు విగ్రహాలు పెట్టుకోవడానికి, ఏదైనా కానీ వినాయకుడి వ్రతం అప్పుడు అమ్మవారిని చేసుకుంటాం కదా, అమ్మవారిని పెట్టుకోవడానికి పీట. ఇవన్నీ చిక్పేటలో కొన్నామండి. రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, 7:40 అయిపోయింది. యాక్చువల్గా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 9:30 అలా అయిపోయిందండి, ట్రాఫిక్ ఉంది కాబట్టి. అంతే. నెక్స్ట్ టైం వచ్చి చిక్పేటలో ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏ వీధిలో ఏం దొరుకుతాయి, ఎటు సైడ్ ఏం దొరుకుతాయి అనేటివి మీకు అనేటివి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.